గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో నేనైతే ప్రజెంట్ ధూల్పేటలో ఉన్నాను. ధూల్పేట గణేష్ పండగ వచ్చిందంటే, వినాయక చవితి వచ్చిందంటే ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ వినాయకులు తయారు చేసినా కానీ ధూల్పేటకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది, ఒక సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అంటే ఎందుకంటే ఇక్కడ తయారు చేసే గణేష్ విగ్రహాలు అనేవి చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే తీసుకెళ్ళడం జరుగుతుంది. రకరకాలుగా చాలా మంచిగా తయారు చేయడము, ఒక మంచి స్పెషలైజేషన్స్తో చేయడం అయితే చూస్తున్నారు. సో ఇక్కడ ప్రజెంట్ చూస్తున్నారు కదా, దీన్ని డై అంటారు. అంటే ఈ స్ట్రక్చర్లోనే ఆ వినాయకుడి ఆ గణేష్ ఆ షేప్స్ ఈ విధంగా వచ్చేటట్టు చూస్తారు. సో ఇక్కడ మీకు సపోర్ట్ పెట్టినారు, మీకు బ్యాక్ సైడ్ వినాయకుడి షేప్ ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో మీకు అర్థం కాదు, జనరల్గా ఇప్పుడు మీకు ఫ్రంట్ చూపిస్తాను, ఫ్రంట్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినండి, ఇది చేతిది మౌల్డ్ అనమాట, ఇది డైస్ అంటారు అనమాట. సో ఆ మౌల్డ్ దీంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నింపుతారు. అంటే ఒక పిఓపి ఉంటుంది కదా, సో అందులో ఆ పీసు కొబ్బరి పీసు ఇదంతా కలిపేసి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొబ్బరి పీసు, సో ఇదంతా కలిపేసి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు అంతా నింపడం జరుగుతుంది. ఇందులోనే నింపుతారు అనమాట. సో ఇందులో మీకు ఒక క్లియర్గా లబ్బర్ కూడా కనిపిస్తుంది. సో ఇది అనేది ఒక పెద్ద స్ట్రక్చర్, ఇది వినాయకుడి స్ట్రక్చర్ ఉంటుంది లోపల. సో ఇదంతా మీకు ఇప్పుడు అర్థం కాదు, మనం మౌల్డ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడైతే ఇగో ఇది ఈ లబ్బరు, ఇది క్లియర్గా ఇది లబ్బర్ అనమాట. మొత్తం ఇది లబ్బర్లో మొత్తం వాటర్ నింపేసి క్లీన్ చేసేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఇందులో నింపుతారు. నింపిన తర్వాత ఈ స్ట్రక్చర్ని మళ్ళీ దీని కింద ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది, డై అని చెప్పాను కదా ఇందాకలా, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. సో దీనిలో లబ్బర్ వేస్తారు, ఎందుకంటే మౌల్డ్ వెంటనే రావడానికి ఈజీగా ఉండేటట్టు ఈ విధంగా చేస్తారు. సో ఇప్పుడు ఇందులో నింపిన తర్వాత మీకు మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం నింపేసి అయిపోయిన తర్వాత ఎలా అవుతుంది అంటే విగ్రహం అలా అవుతుంది. అక్కడ చూడండి ఒకసారి, ఇగో ఈ విధంగా అవుతుంది మొత్తం. సో ఈ విధంగా మొత్తం స్ట్రక్చర్ తీసేసిన తర్వాత ఇలా అయింది. దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం ఎక్కడెక్కడ ప్యాచెస్ అయితే ఉన్నాయో ఆ ప్యాచెస్ అన్నిటిని, సపోజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ కొన్ని హోల్స్ రావడం ఈ విధంగా జరిగింది కదా, మళ్ళీ ఒక పర్సన్ వచ్చేసి క్లియర్గా మొత్తం క్లీన్గా చేసేసి ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాడు. ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత దీనికి పెయింటింగ్ వేయడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి చెప్పేస్తారు కదా, సో వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కలర్స్ వేయడము, ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్గా చేయడం జరుగుతుంది. అసలు మీకు విగ్రహాన్ని అయితే చూపిస్తాను. స్టార్ట్ బేసిక్ ఇది, ఈ మౌల్డ్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వేసి దాన్ని ఫినిష్ చేసిన తర్వాత వర్క్ అవుతుంది. మొత్తం స్ట్రక్చర్ తీసేస్తారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అగో అక్కడ షేప్స్ అయితే రెడీ చేసి ఆటోలో కూడా తీసుకురావడం జరుగుతుంది, వేరే దగ్గర తయారు చేసి హ్యాండ్ మౌల్డ్ ఇదంతా. ఆ మౌల్డ్లో కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి, అక్కడ కొన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సరిగ్గా రాకపోవడం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కవర్ చేస్తారు. ఆ పీస్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని రెండింటిని కలిపేసి ఇగో ఇక్కడ మీరు చూసే విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది, ఏదైతే ఆ ప్యాచెస్ ఉన్నాయో. సో తర్వాత మళ్ళీ దీనికి ఫినిషింగ్ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద గణేష్ బొమ్మ. సో అంటే అంతా ఒకేసారి తయారు చేయడం అయితే కష్టం కదా. సో ఇట్లాంటిది ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ కొన్ని ప్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫుల్ఫిల్ చేశారు కదా, ఇక్కడ కూడా చేసినారు ఆల్రెడీ. ఎక్కడైతే రాలేదో దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసి క్లియర్గా ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఈ వినాయకుల్లో స్పెషల్ ఏంటంటే మీరు ఐస్ క్లోజ్ చేయి, ఒకసారి ఐస్ క్లోజ్ చేయి. సో ఐస్ అక్కడ ఉన్నాయి కదా, అవి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఒక టెక్నాలజీ పరంగా కూడా
తీసుకురావడం జరిగింది. చాలా అంటే భక్తులు కూడా చాలా ఎక్సైట్ అవుతారు ఈ విధంగా ఇట్లాంటివి న్యూ థింగ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. సో చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పెద్ద విగ్రహం కూడా వినాయకుడిది. దాదాపు 18 ఫీట్స్ బొజ్జ వినాయకుడిది అయితే ఇక్కడ చూడండి ఎలా అలంకరించారో, సూపర్ ఉంది కదా. వినాయకుడిని చూస్తుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో. సో ఇక్కడ మీరు ఐస్ చూడొచ్చు, మంచిగా 3D ఐస్ పెట్టారు. నిజంగా ఒరిజినల్ గా అనిపిస్తుంది ఆ ఐస్ చూసినట్లయితే. సో ఇక్కడ మొత్తం ఆ డెకరేషన్ చూడండి ఎంత ట్రెడిషనల్ గా, ఎంత యూనిక్ గా ఉందో, ఎంత యూనిక్ స్టైల్లో అటు మంచిగా డెకరేట్ చేస్తూనే అందంగా అనిపిస్తుంది. ఇక్కడ పక్కన ఒక పక్క శివుడు, మరో పక్క పార్వతిని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంత మంచి విగ్రహాలు ఒకసారి చూడండి మీరు. ఆ కింద నుంచి ఆ స్ట్రక్చర్, అది మొత్తం ఆ ధోతికి ఆ డిజైన్స్ కానీ. సో ఇంకా లోపల కూడా ఉన్నాయి, లోపల కూడా చూపిస్తాను రండి. సో ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. ఇక్కడైతే ఇది వేరే కలరు, మంచి కలర్లో తీసుకొని మంచి కలర్లో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వినాయకుడికి ఆ కిరీటం మీద అయితే కృష్ణుడిని పెట్టడం జరిగింది. అంటే ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మంచిగా ఇక్కడ మూషికుడిని కూడా పెట్టడం జరిగింది. వినాయకుడి కింద వినాయకుడి వాహనము మూషికము ఉంది కదా. సో ఇక్కడ కూడా దీన్ని ఉంచడం జరిగింది. సో ఎంత మంచిగా డిజైన్స్ అన్ని ఎక్సలెంట్ చేస్తున్నారు, చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మంచి క్లాత్ తో మంచిగా అలంకరించి అయితే చేసినారు ధోతిని. సో ఎంత బాగుందో చూడండి. చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది చూస్తుంటే. చాలా రియలిస్టిక్ గా ఉంది, చాలా అద్భుతంగా చేసినారు. ఈ విగ్రహం చూస్తున్నారు కదా, ఇక్కడ శివుడి రూపంలోనే గణపతిని చేయడం జరిగింది. చాలా అద్భుతంగా మౌల్డ్ చేయడం జరిగింది. అసలు ఆ నీలకంఠుని కలర్ తో, ఆ నీలం కలర్ లో ఉండి ఒక రాయి మీద కూర్చున్నట్టు అద్భుతంగా ఆ వినాయకుని అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఆ పులి చర్మాన్ని కూడా ఆయన కట్టుకున్నట్టు క్లియర్ గా చూపించింది. ఇక్కడ ఆ పులి చర్మాన్ని కట్టుకున్నట్టు, అదే విధంగా ఒక మంచిగా పైన అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ గంగాదేవిని కానీ ఇవంతా చాలా అద్భుతంగా తయారు చేశాడు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో స్పెషాలిటీతో వినాయకుని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు శివలింగాన్ని కూడా చూడొచ్చు, క్లియర్ గా శివలింగాన్ని మౌల్డ్ చేసి పెట్టినట్టు అయితే తెలుస్తుంది. సో చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మూషికాన్ని కూడా పెట్టాడు, ఆయన వినాయకుడి వాహనము. సో చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం కూడా. ఇక్కడ మరో విగ్రహం దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ చూడొచ్చు గణపతిని ఎలా అలంకరించారో. చుట్టూ నాగదేవతలు, పైన ఆయనకి మొత్తం ఆయనకి గొడుగుల నాగదేవతలు 5 పడగలు ఇప్పి ఉండడము, ఆ కిరీటం మీద వాళ్ళ బ్రదర్ని వెచ్చడం, అయ్యప్ప స్వామిని ఉంచడము. ఇటు సైడ్ శివుణ్ణి కూడా ఉంచారు, క్లియర్ గా చూడొచ్చు. దాదాపు ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఇందులోనే ఉంచినట్టు తెలుస్తుంది. కాకపోతే పార్వతీదేవి అయితే లేదు, పార్వతీదేవి గణపతి మనసులో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మీరు ఎంత మంచిగా ఆభరణించారో. ఆ నగలు కావచ్చు చాలా క్లియర్ గా డీటెయిలింగ్ తో సహా ఉంది. మీరు శివలింగాన్ని చూడొచ్చు, కింద నందీశ్వరుణ్ణి, ఆ శివుడి వాహనాన్ని, నందీశ్వరుని, అదే విధంగా మూషికం కూడా ఉంది. గణపతి వాహనం మూషికం దగ్గర ఉండొచ్చు. ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో ఆ మోదకం, ఆ చేతుల్లో మోదకం పట్టుకోవడము, ఇక్కడ హస్తంలో అభయ హస్తంలో ఓం అనే సింబల్ రావడము. సో డీటెయిలింగ్ ప్రకారం ఎవరికి ఏం కావాలో అదే విధంగా, అంటే వచ్చి గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు వచ్చి కొనే వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తే చాలా డివోషనల్గా ఉంటుంది కాబట్టి, స్పిరిచువల్గా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కళ్ళు చూడొచ్చు. గతంలో అయితే జస్ట్ పెయింటింగ్తో వదిలేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం 3D ఐస్ అయితే రావడం జరిగింది. వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. నిజంగా చూస్తే
చూస్తున్నాడేమో అనే విధంగా, అంటే మైమర్చిపోయే విధంగా ఈ కళ్ళను అయితే డిజైన్ చేయడం జరిగింది. సో అన్ని విగ్రహాలకి ఇప్పుడు ఇదే విధంగా రావడం జరుగుతుంది. సో ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చినారని క్లియర్గా చూడొచ్చు. ఆ బ్యాక్ డ్రాప్ లో మొత్తం సెటప్ కావచ్చు, అంటే చాలా అందంగా ఈ ఐడల్స్ అన్నిటిని చాలా అద్భుతంగా తయారు చేయడం జరుగుతుంది. సో కొనే వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా చాలా అద్భుతంగా చేయడం అయితే జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఈ విధంగా మీకు ఇంకా మంచి మంచి విగ్రహాలు అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. పక్కన చూడొచ్చు, మీరు పక్కనే క్లియర్ గా చూడొచ్చు, ఏనుగు మీద కూడా కూర్చున్నట్టు ఇక్కడ వినాయకుని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహం అయితే ఇప్పుడు నేను చూసిన అన్నిటికంటే కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. వినాయకుడు అయితే ఆ చేతితో దీవిస్తున్నట్టు క్లియర్ గా ఇక్కడ మనం చూస్తున్నాము. సో చెయ్యి అంటే ఎలక్ట్రానిక్ పెట్టి ముందు, వినాయకుడికి ముందు ఇక్కడ చూడండి శివుడు పార్వతి, ఇక్కడ శివుడు తాండవం చేసే, నాట్యం చేసే ఆ స్టెప్, పార్వతి కూడా నాట్యం చేసేది, ఇద్దరిది కలిపి ఒక ఎలక్ట్రానిక్ గా ఇక తిరిగే విధంగా పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది కదా. సో అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ అయితే ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. డివోషనల్ లో కూడా ఆ ప్రజలు మెచ్చే విధంగా, వచ్చిన వాళ్ళు ఆసక్తికరంగా కొనుక్కునే విధంగా ఈ విగ్రహాలను అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇటుపక్క చూడొచ్చు ఆ శివుడు పార్వతిది క్లియర్ గా, అంటే వాళ్ళ వివాహ సమయంలో అలాంటి ఉట్టిపడే విధంగా ఆ స్ట్రక్చర్ అయితే ఉంది. సో చాలా అందంగా కనిపిస్తున్నారు కదా ఇద్దరు. సో ఇప్పుడైతే వాళ్ళ వినాయకుడిని చూద్దాము. సో చూడండి ఎంత బాగుందో. సో క్లియర్ గా అనిపిస్తుంది. సో మోదకం అయితే అక్కడ షేప్ కూడా మోదకంలో కూడా ఒక ఫేస్ ఆకారాన్ని అయితే మోదకంలో ఫేస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. చూసినారు కదా. సో ఎంత అందంగా అనిపిస్తుందో. అంటే ఈ విధంగా రకరకాలుగా ఒక్కొక్క ఐడియాలకి ఒక్కొక్క స్పెషల్ ఉందండి అనమాట. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో రకమైన స్పెషాలిటీని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈసారి గణపతి ఆ ఫెస్టివల్ ఎంత సంబరాలతో ముంచెత్తుతుందో మనందరికీ తెలుసు కదా. సో వచ్చిన వాళ్ళు మెచ్చుకొని ఏదైనా సరే ఎంత అంటే ఖర్చు ఎంతైనా పెట్టేసి వాళ్ళు తీసుకోవాలి అనే విధంగా, వాళ్ళు ఆసక్తికరంగా ఉండే విధంగా కొత్త కొత్త ఇన్వెన్షన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఐస్ చూడవచ్చు, ఐస్ అయితే ప్రతిదీ 3D ఐసే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. క్లియర్ గా మన వైపే చూస్తున్నట్టు కదా. ఇందాక మీకు చూపించిన విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇప్పుడు దానికి దాన్ని ఈ విధంగా చిన్న సైజులో మలిచినారు. అది 18 ఫీట్స్, ఇదైతే 14 ఫీట్స్ అంట. సో 14 ఫీట్స్ అయినా కానీ సో బ్యాక్ సైడ్ డీటెయిలింగ్ చూస్తే చాలా అద్భుతంగా మలిచినారు. సో అమ్మవారిని వెనకాల పెట్టడం, అటుపక్క నరసింహ స్వామిని, ఇటుపక్క వరాహ స్వామిని పెట్టడము, వరాహ అవతారంలో అట్లా ఆ 2 అవతారాలు పెట్టేసి మిడిల్లో గణేష్ విగ్రహం పెట్టడము. సో అక్కడ డీటెయిలింగ్ చూడండి. కిందకు వచ్చే కొద్దీ అంటే ఎక్కడ ట్రెడిషనాలిటీ అయితే అస్సలు మిస్ అవ్వలేదు. మోడరేట్ గా టెక్నాలజీ పరంగా ఆ గణేష్ విగ్రహం దీవిస్తూ ఆ ఎలక్ట్రానిక్స్ పెడుతూనే చాలా మంచిగా ట్రెడిషనల్ గా ఉట్టిపడే విధంగా ట్రెడిషనాలిటీని కూడా క్లియర్ గా చూపించడం జరిగింది. సో బ్యాక్ సైడ్ ఒక చేతిలో మోదకము, ఒక చేతిలో తామర పువ్వు, కడియాలు, ఆ దండ, మెడలో వేసుకునే దండ చాలా అద్భుతంగా క్లియర్ చేసినాడు. ఇంకా ధోతి చూసుకున్నట్లయితే చాలా రియలిస్టిక్ గా చేసినారు. చూడండి, చాలా అసలు విగ్రహానికే ఇదే కొంచెం హైలైట్ అనిపించేట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ప్రతి డీటెయిలింగ్ ని వీళ్ళు క్లియర్ గా అంటే చూడగానే మనకు తెలిసిపోయే విధంగా, అంటే ఒక దగ్గర బెదురు పెట్టే విధంగా ఎక్స్ట్రా కలర్స్ ఇచ్చేసి ఏదో చేసేద్దామని కాకుండా, అంటే ఒక భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని తయారు చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది కదా. గణేషుని వాహనం అయితే ఏ విగ్రహంలో కూడా మిస్ అవ్వకుండా పక్కా ఇచ్చేస్తున్నారు. సో ముఖ్యంగా అసలు ఈ విగ్రహంలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ హ్యాండ్. సో ఈ హ్యాండ్ చూసారా ఎలా బాగుందో. సో ఇంత మంచిగా చేసినారు కదా ఆ విగ్రహము. ఆ గణేశుడు తొండం మీద కూడా ఆ డీటెయిలింగ్ రావడము. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే రకరకాలుగా నేను ముందు చెప్పినట్టే ప్రతి విగ్రహానికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహంలో స్పెషాలిటీ ఏంటో మీరు కనుక్కొని ఒక్కసారి విగ్రహం చూసాక చెప్పండి. సో ఏం తెలియట్లేదా? చూడండి ఒక్కసారి. చూస్తుంటే దూరం నుంచి చూస్తే హనుమంతులాగా ఉంది, ఫేస్ మాత్రము గణేష్ హెడ్ పెట్టినారు కదా. చూడండి ఆ గద, క్లియర్ గా మనం ఆ గద చూడొచ్చు. ఆ 6 ప్యాక్స్ తో మన హనుమంతుడి బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా అద్భుతంగా ఉంటుందో, చాలా దాడుర్యమైన బాడీతో. అదే విధంగా వినాయకుడి హెడ్ ని అయితే పెట్టడం జరిగింది. సో అది ఈ విధంగా అంటే
ఎవరి ఆలోచన విధానం వాళ్ళది. అన్నిట్లలో వినాయకుని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందరు దేవతలు కనిపిస్తారు మనకి వినాయక చవితికి. సో ఈ విగ్రహం చూసుకున్నట్లయితే దాదాపు 13 ఫీట్ల 13 అడుగుల ఫీట్లు ఉంటుంది. సో ఇది క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ గా దీనికి కూడా అంటే దీని బ్యాక్గ్రౌండ్ బాగా హైలైట్ చేశాడు. అక్కడ ఆ శివుణ్ణి పెట్టేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఫ్రేమ్ తీసుకుని రావడం జరిగింది. కిందకి వచ్చిన వెంటనే ఆ వినాయకుడు అయితే ఉండడం జరుగుతుంది. సో వినాయకుడిని కూడా ఇక్కడ కూడా ట్రెడిషనల్ గా కిరీటము అదంతా పెట్టేసి ఒక రాజులా తీర్చిదిద్దడం అయితే జరిగింది దేవుణ్ణి. సో అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓం సింబల్ ఇచ్చేసి అక్కడ మోదకాన్ని పెట్టేసి మోదకం మీద ఆ నాగదేవతను అయితే ఉంచడం జరిగింది. ఈ డీటెయిలింగ్ చూడండి. సో శివుడి మెల్లో నాగదేవత ఉంటుంది. జనరల్ గా అట్లా ఆ విధంగా తీర్చిన విగ్రహాలు చూసినాము. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి వినాయకుడిని ఒక్కొక్క విగ్రహంలో ఒక్కొక్క స్పెషాలిటీని అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇంత అద్భుతమైన విగ్రహం చూసినారు కదా, ఇది ఆల్రెడీ ఇక్కడ వీళ్ళ నెంబర్ కూడా ఇచ్చినారు. సో దాన్ని బుక్ చేసుకోవడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విగ్రహం చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక శివుణ్ణి వినాయకుడిని కలిపి మర్జ్ చేసి విగ్రహాన్ని తయారు చేశాడు. అక్కడ త్రిశూలాన్ని చూడొచ్చు. అదేవిధంగా పైన చూడొచ్చు గంగాదేవి వాటర్ పోసే విధానం కావచ్చు, వాటర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో క్లియర్ గా తయారు చేసినట్లయితే తెలుస్తుంది. ఇంకా కిందకి వచ్చినట్లయితే శివుడి మొత్తాన్ని ఒక రుద్రాక్షలతో అలంకరించి అదేవిధంగా పులి చర్మంతో ఆయనకి దుస్తులు తొడగడం అయితే జరిగింది. సో ఎంత అద్భుతంగా చేసినారో చూడండి. అదేవిధంగా పక్కన శంఖం కావచ్చు, త్రిశూలం కావచ్చు, మొత్తము క్లియర్ గా చేసినారు. ఇంకా పైకి వస్తే ఇంకా మూడో కన్ను కూడా క్లియర్ గా చేసినారు. మూడో కన్ను పెట్టినాడు, తొండం కావచ్చు, అదంతా ఒక అద్భుతమైన రీతిలో అయితే అలంకరించడం జరిగింది. కిందకు వస్తే కింద శివుణ్ణి పెట్టడం జరిగింది, శివలింగాన్ని అయితే పెట్టడం జరిగింది. శివలింగాన్ని కూడా అలంకరించి ఆ కన్నప్ప ఎలా అయితే పూలతో అలంకరిస్తాడో ఆ విధంగా అలంకరించడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మూషికాన్ని వినాయకుడి వాహనాన్ని అయితే ఉంచడం జరిగింది. మొత్తంగా విగ్రహం ఎక్కడుందయ్యా అంటే కైలాస పర్వతం మీద కూర్చున్నట్లయితే క్లియర్ గా మనకి చూపించడం జరిగింది. చాలా అద్భుతమైన విగ్రహం అని చెప్పుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చూసుకున్నట్లయితే బొజ్జగనపై ఎంత అందంగా ఉన్నాడో చూసినారు కదా. సో అంటే ఈ విగ్రహంలో స్పెషాలిటీ ఏం రాకపోయినా కానీ అలంకరణ మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. అంటే చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం ఫినిషింగ్ ఎలా ఇచ్చారో చూడండి. కిరీటము అద్భుతంగా మిలమిల మెరిసిపోతుంది గణపతికి పెట్టిన విగ్రహము అయితే. ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా తొండము ఇదంతా డెకరేషన్ చేశారు. ఆ దండ, ఆ మాల మొత్తము వెనకాల నుంచి మాల ఇలా వెళ్ళి ఇలా రావడము చాలా అద్భుతంగా చేసినారు కదా. కలర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, యూనిక్ గా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బొజ్జ వినాయకుడిని చిన్నగా తయారు చేయడం జరిగింది. సో ఆయనకి క్లియర్ గా మంచిగా ఆభరణాలు వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నటరాజన్ లాగా తయారు చేయడం జరిగింది. సో అంటే వెనకాల నటరాజ సింబల్ కావచ్చు, ఎంత అద్భుతంగా ఇచ్చినాడు చూడండి. ఏదన్నా ధోతి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒరిజినల్ గా రియలిస్టిక్ గా ఇచ్చినారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహం అయితే ఒక స్పెషల్ ఉందని చెప్పుకోవచ్చు. ఏంటో తెలుసా? కేదార్నాథ్ విగ్రహం ఇది. కేదార్నాథ్ ఇక్కడ టెంపుల్ ని హైలైట్ చేస్తూ మీకు క్లియర్ గా చూపించినారు కదా. సో కేదార్నాథ్ అని చెప్పేసి అక్కడ కూడా రాయడం జరిగింది. సో కేదార్నాథ్, అదేవిధంగా శివుడు, ఆ నాగదేవత, కింద నందీశ్వరుడు, సో ఇలాంటి వీళ్ళ కలయికతో ఒక అద్భుతమైన గణేశుని అయితే ఇక్కడ రూపొందించడం జరిగింది. చాలా కలర్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది కదా. ఆయన పీఠాధిపతి ఇక్కడ కూర్చోవడము గద్దె మీద చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కేదార్నాథ్, కాకపోతే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది. సో ఏదైనా రెండు హైలైట్ గా ఉందని చెప్పేసి ఇక్కడ ధోతి హైలైట్ అనమాట. గ్రీన్ కలర్ లో చాలా అద్భుతంగా చేసినారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది కాణిపాక పోజ్ అని చెప్పుకోవచ్చు. కాణిపాక సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు వినాయకుడు. సో అద్భుతంగా ఒకవైపు మోదకము, ఒకవైపు గొడ్డలి ఆ చేతులతో పెట్టి ఒకవైపు శాంతంగా దీవిస్తూ మరోవైపు చేతిని ఇలా పెట్టడం జరిగింది కదా. సో ఇది కూడా చాలా అద్భుతంగా క్లియర్ చేసినారు అని చెప్పుకోవచ్చు. ఇంకా పక్కన చూసుకున్నట్లయితే వండర్ఫుల్ వినాయకుడిని అయితే ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ డీటెయిలింగ్ ఉంది కదా. సో ఈ డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి తెప్పించింది కాదు.
ఇది ఈ స్టైల్ అనేది ముంబై స్టైల్ అన్నమాట. ముంబైలో ఎక్కువగా ఇలాంటి విగ్రహాలని అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ డీటెయిలింగ్ ఈ హ్యాండ్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే చేతులతో తయారు చేసింది ఇది మొత్తము. ఆ చేతులతో తయారు చేసినాడు. వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో వినాయకుడికి వాళ్ళ స్వహస్తాలతో అద్భుతంగా తయారు చేసి తీసుకొచ్చినారు. ఈ వెనకాల ఈ డీటెయిలింగ్ కావచ్చు, ఇదంతా ఇక్కడ నుంచి కాదు, కలకత్తా నుంచి చేసుకొని తీసుకొచ్చినారు. కలకత్తా మేడ్ అన్నమాట. అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ జస్ట్ ఈ డిజైన్ వర్కే. మళ్ళీ ఇక్కడ ఇదంతా దారాలతో క్లియర్ గా ఆ గమ్మదేసి క్లియర్ గా మీరు డీటెయిలింగ్ చూడవచ్చు. చాలా అద్భుతంగా అయితే తయారు చేసినాడు. ఇది రాత్రి వేళలో అయితే ఈ విగ్రహం లైట్ పడిందంటే చాలా అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ జిగేల్ అంటూ ఎంత అద్భుతంగా మెరుస్తుందో. ఇక్కడ పక్కన త్రిశూలం కూడా ఉంచడం జరిగింది. అదే విధంగా ఇంక పక్కన చూసుకున్నట్లయితే నందీశ్వరుడు మీద నంది మీద శివుడు కూర్చునే విధంగా వినాయకుని పెట్టడం జరిగింది. వెనకాల కైలాస పర్వతము. సో ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం పక్కకు వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇందాక చూపించిన విధంగానే చాలా రకాల అంటే కలర్స్ యూజ్ చేసి ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ అందులో పిఓపిని అయితే మిక్స్ చేయడం జరుగుతుంది. సో అందులో పీస్ కూడా ఈ కొబ్బరి పీస్ ఉంది కదా, సో ఇదైతే అందులో వేసి మొత్తాన్ని, అంటే ఎందుకంటే స్ట్రాంగ్ కోసం వాళ్ళు అనుకున్న షేప్ మౌల్డ్ చేయడానికి ఇది వీలుగా ఉంటుంది కాబట్టి, సో అందులో మిక్స్ చేసిన తర్వాత వాటిని ఈ స్ట్రక్చర్లో అయితే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇందాక మీకు క్లియర్గా చెప్పాను నేను. సో బయట ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ మౌల్డ్ దాన్ని పట్టుకొని లోపల ఒక రబ్బర్ ఉంటుంది. సో దాంట్లో అయితే ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు. ఇక ఎలా కావాలంటే అలా మొత్తానికి వాటిని అయితే పూయడం జరుగుతుంది. అక్కడ బాబు చేస్తున్నాడు కదా క్లియర్గా. సో ఈ విధంగా చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత ఇది డ్రై అయిపోయిన తర్వాత అయితే దీన్ని తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత ఆ విధంగా ఉంటుంది వెనకాల విగ్రహం. వినాయకుడు ఉన్నాడు కదా, సో గణేష్ విగ్రహం చాలా మంచిగా కనిపిస్తుంది కదా, సో అలా ఉంటాడు. సో దాని మీద మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఇలా మారిపోతాడు. సో ఇట్లా అనమాట, స్టెప్ బై స్టెప్ ఎవ్రీ ఒక ప్రాసెస్ ప్రకారం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం మనమైతే హోల్సేల్ గా ఇతను కూడా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అసలు విగ్రహాలు ఎన్ని రోజులు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఒక పెద్ద విగ్రహం కావాలంటే ఆర్డర్ ఇస్తే చేస్తారా లేదా ఏంటి వివరాలు చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఇప్పుడు ఇతను అడిగి క్లారిఫై చేసుకుందాము. సో నమస్కారం అండి, నా పేరు రాజేష్ సింగ్. ఓకే, సో చెప్పండి మరి ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేయాలంటే అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఎలా తయారు చేస్తారు? ఈ ప్లాస్టర్ ప్యారెల్స్ నారా డై మీద వచ్చేసి పెడతా. ఒక గణపతికి ఒక రోజు అయిపోతుంది. ఇది పెద్దది 10 ఫీట్ డై మీద వేసేస్తే ఒక్కొక్క రోజుకు ఒకటి తయారు చేస్తా. సో ఒక రోజు తర్వాత ఏ స్ట్రక్చర్ లో కావాలంటే ఆకారాలు నా దగ్గర ఏ డై వస్తే అది ఇస్తా. నేను అది ఇది రామ్జీంది ఇదే ఇస్తా, ఇదే ఇస్తా. నేను డై మీద తయారు చేస్తా. సో ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇదితో నేను మాస్ తర్వాత పని చేసింది. రోజు 2, 3 ఒకటి తయారు చేస్తాం. కొంచెం అంటే మొత్తం ఆ కలర్ ఆ ఫినిషింగ్ టోటల్ అయిపోతుంది 5 రోజులు. 5 రోజులు. ఓకే, సో మీరు ఏ డై ఉంటే డై అంటే ఏంటి అంటే ఆకారం చెప్పేది షేప్. ఇది నేను తయారు చేసి ఇస్తా. 10, 20 ఇంత కావాలి ఆయనకు హోల్సేల్ మీద సప్లై చేస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా మీకు చాలా మంచిగా ఇది మొత్తం బుకింగ్ అయిపోయింది. అవి ఇవాళ తయారు చేయండి. మొత్తం కలర్ అయిపోలేదు, కలర్ చేస్తా. పార్టీ ఏ కలర్ చెప్తే ఆ కలర్ చేస్తా. అవి పంచాబి పెడతా ఆయనకు. అట్లా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఈ బిజినెస్? ఇది నా 22 years. 22 years నుంచి. సో గణపతి ఫెస్టివల్ వచ్చిందంటే ఎన్ని రోజుల ముందు స్టార్ట్ చేస్తారు మీరు వర్క్? మార్చ్ నుంచి. అంటే దాదాపు ఎన్ని నెలల ముందు? 4-5 ఒక 6 నెలల ముందు నుంచే మీరు ప్రిపేర్ అయి ఉంటారు మొత్తం. త్రిశూలాలు అవన్నీ మౌల్డ్స్ అన్ని డైలు కూడా కొనుక్కోవాలి మీరు? కొనుక్కోవాలి. ఇది బొంబాయి మీద వచ్చింది. చాలా మోడల్ బొంబాయి మీద, చాలా మహారాష్ట్ర చాలా మొత్తం. అవి ఇట్లయితే కమ్ సెల్ ఉంది, ఇదితో చాలా సెల్ ఉంది. ఇది పోతుంది చాలా మంచిగా ఉంది. డై ఎక్కడి నుంచి కొంటారండి? ఇక్కడ తయారు చేసుకుంటారా? బొంబాయి మీద తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి ఆయనకు అడిగి తీసుకొస్తా. ఆయనకు బొంబాయి అయినా అడిగి తీసుకొచ్చి తయారు చేస్తా. ఓకే, సో చాలా మంచిగా చేస్తున్నారు బొమ్మలు. 20 years ఎక్స్పీరియన్స్ కదా, 22 years ఎక్స్పీరియన్స్. 22 years. ఓకే, ఎక్కువగా ఎలాంటి ఆకారాలు ఉన్నవి అడుగుతుంటారు ప్రజలు కొనుక్కునే వాళ్ళు? ఏమంటే ఎట్లనే తయారు చేసి మంచి అట్లనే ఇస్తాను. ఏం క్వాలిటీ అంటే ఏ కలర్ ఉంది ఆయనకు ఇక్కడ నేను మంచి తయారు చేసి ఇస్తాను. ఓకే, సో ఇది మాత్రం ఇది ఏ అవతారం? ఇది రామ్జీ అవతారం. ఓకే, రాముడు అవతారం.
సో అంటే వినాయకుడి పండగే గానీ అందరి దేవుళ్ళని వినాయకుల్లో చూసేస్తారు మీరు కదా, అన్నిటిని మిక్స్ చేస్తారు, శివుడిని వినాయకుడిని. నా దగ్గర ఒక గణపతి ఉంది, ఇంకా ఉంది ఖటుశ్యామ్, ఓకే మంచి గణపతి ఉంది. చూద్దామా? చూస్తారా? ఓకే, ఇక్కడ అవుతుంది పైన పైన. సో ఓకే, సో అదైతే చూపిస్తాను మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకో స్పెషల్ వినాయకుడిని తీసుకొచ్చాను. ఇక్కడైతే మంచిగా అలంకరించిన అంటే వినాయకుడి కిరీటం చూడు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా. వినాయకుడి కిరీటము తలతల మెరుసుకుంటూ, ఆ ధోతి చాలా ఫ్యాబ్రిక్ కూడా, అంటే అసలు ఎంత స్టైల్గా అంటే జనరల్గా మనుషులు ఎట్లాంటి వస్త్రాలు అయితే అలంకరించాలనుకుంటారో అదే విధంగా అంత అద్భుతంగా తయారు చేసినవి ఆ దేవుడికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు, ఆ స్పెషల్ విగ్రహం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దగ్గరికి రావచ్చు. ఇక్కడ సింహాన్ని యాజ్ ఇట్ ఈస్ జూలు ఉండే విధంగా చూడండి, ఈ జూలు ఒరిజినల్ జూలు ఉన్నట్లే అనిపిస్తుంది. ఇది మొత్తము జూలు ఉండే విధంగా చేయడము. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఒక స్పెషల్, అంటే ఏదో ఒక దాంట్లో యూనిక్ గా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు చేసినట్టు వీళ్ళు చేస్తే స్పెషల్ ఏముంది అని చెప్పేసి ఇక్కడ సింహం విగ్రహానికి ఈ జూలు పెట్టినారు అనమాట. జూలు పెట్టి చాలా అద్భుతంగా తయారు చేసినారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలి, ఎదురుగా నెమలిని పెట్టేసి ఆ నెమలికలు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అంటే కొంచెం న్యాచురాలిటీని మిక్స్ చేసినారు ఈ విగ్రహంలో. సో చాలా అద్భుతంగా చేసినారు కదా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చేసినారో. ఇక్కడ ఆయనకి వినాయకుని అలంకరించిన విధానం చూస్తే జనరల్ గా ఒక మనుషులు ఏ విధంగా అలంకరించుకుంటారో అదే విధంగా అలంకరించుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు వండర్ఫుల్. బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ కుమారస్వామి ఆయుధాన్ని పెట్టారు, అక్కడ శివుడు ఆయుధాన్ని త్రిశూలాన్ని పెట్టారు. వెనక చూడండి ఒక రెక్కలు ఉండే విధంగా మంచిగా ఒక వింగ్స్ ని అయితే పెట్టడం జరిగింది. సో రెక్కలు అద్భుతంగా, ఆ కిరీటంలో ఉన్న ఆ ముత్యాలను చూడండి, ఆ స్టోన్ చూడొచ్చు మీరు అద్భుతంగా. సో ఎంత బాగా చేసినారంటే విగ్రహాన్ని ప్రతి డీటెయిలింగ్ లో ఒక మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా అద్భుతంగా చేసినారు. సో ఇలాంటి విగ్రహాలు ప్రతి వినాయక చవితికి మనం ఏదో ఒక స్పెషల్ అయితే చూస్తాము. ప్రతి వినాయక చవితికి ఏదో ఒక వెరైటీతో, ఏదో ఒక ఇన్వెన్షన్ కొత్తగా తేయాలన్న ఆలోచనతో ఎంతో మంది తయారు చేస్తున్నారు. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా చేసినారు. అందుకే ధూల్పేట అంటే ఇంత అద్భుతంగా వచ్చి జనాలందరూ కొనుక్కునేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత అద్భుతంగా చేసిన వినాయకుడికి ఇక్కడ చూడండి నాట్యం చేస్తున్నాడు వినాయకుడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు ధూల్పేట ఎందుకు ఫేమస్ అంటే చెప్తాను. ఇన్ని చూపించిన విగ్రహాలు వేరు, ఇప్పుడు నేను చూపించబోయేది వేరనమాట. చూడండి ఎంత మంచి ఆకారాల్లో తయారు చేసినాడు, ఇంత క్రియేటివిటీగా, ఇంత అంటే ఒక టెక్నాలజీ. అంటే ఈ ట్రెండ్కి తగ్గట్టుగా వినాయకులు తయారు చేయడం ధూల్పేటకి సాటి ఇంకెవరు లేరనే చెప్పుకోవచ్చు. సో ధూల్పేటలో ఎంత మంచి మంచి విగ్రహాలు తయారు చేసినాడు చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విగ్రహం కొంచెం స్పెషల్. గరుడ పక్షి మీద మన వినాయకుడు కూర్చున్నట్లు చాలా అద్భుతంగా క్రియేట్ చేసినారు కదా. ఒక మంచి ఫైట్ పోజ్ లో కూడా ఉంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నాండి మంచిగా అసలు ఎంత బాగా క్రియేట్ చేసినాడో. వింత ఆకారాల మీద, అంటే మన పురాణాల్లో కనిపించే ఆకారాలన్నిటి మీద. అంటే ఇప్పుడు గణేష్ పండుగ అంటే గణేష్ ఒక్కడే కనపడ్డు, అంతమంది దేవుళ్ళని అందరూ కనిపిస్తారు. ఎందుకంటే ఇది అందరూ చాలా ఉత్సాహంగా మంచిగా సెలబ్రేట్ చేసుకునే పండుగ కాబట్టి. సో ఇక్కడ తాబేలుని కూడా చూడవచ్చు. తాబేలు మీద మంచిగా ఇక్కడ వినాయకుని కూర్చోబెట్టడము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గరుడ పక్షి మీద, ఇక్కడ చూసుకున్నట్టు కొంచెం డిఫరెంట్గా కొంచెం ఆ పక్షి ఆపతారాన్ని తీసుకురావడము. సో చూడండి ఆ ధోతిని మంచిగా చేశాడు. ఇక్కడ మాత్రం ఇది కొంచెం చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది కదా. మన
రామసేతు కట్టేటప్పుడు వానరము ఆ రాళ్ళు నీళ్ళలో తేలే రాళ్ళన్నీ తీసుకెళ్తుంటారు కదా. సో ఆ పోజులో ఆ రాయిని మీద పెట్టేసి ఆ రాయి మీద గణేష్ని పెట్టాడు. సో ఎంత మంచి క్రియేటివిటీ కదా. సో అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క రకంగా, ఎందుకంటే మరి అట్రాక్ట్ చేయాలి, కొన్ని భక్తులని వచ్చి చూడగానే కొనాలనిపించే విధంగా మంచిగా తయారు చేస్తున్నాడు. ఇక్కడ బిజినెస్తో పాటు భక్తిని కూడా మిక్స్ చేస్తే ఇలాంటి ఆలోచనలు వస్తాయని కూడా అసలు తప్పులేదని చెప్పేసి ఇక్కడ చూడండి మంచిగా మూషికాన్ని మనం ఇప్పటి వరకు వినాయకుడి వాహనము మూషికం అని చెప్పడమే కానీ ఇంతవరకు మీకు ఒక్క విగ్రహం కూడా చూపించలేదు మూషికం మీద గణేశుడు ఉన్నట్లు. ఇక్కడ చూడండి నిజంగానే మూషికం మీద గణేశుడు ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చూపించడం జరిగింది. ఇంత మంచి మంచి ఐడియాస్ చేసినప్పుడు మరి ధూల్పేట ఇంత ఫేమస్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా రకరకాల విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో చాలా మంది చూడడానికి కొనడానికి కూడా వచ్చారు. చూడొచ్చు వీళ్ళందరినీ మనం. ఇక్కడ చూసినారు కదా పెద్ద పెద్ద విగ్రహాలు ఎంత అద్భుతంగా తయారు చేసినారు, ఎంత తీర్చిదిద్దినారో చూడండి. సో రకరకాలుగా దాదాపు ఇది ఒక 12-13 ఫీట్స్ ఉంటుంది. ఇలాంటి ఐడియల్స్ అనేవి చాలా అద్భుతంగా తయారు చేసినారు కదా. సో ఇక్కడ కూడా చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది. రకరకాల విగ్రహాలు ఎంత వినాయకులు అందరినీ వరుసగా పెట్టినారు. ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, ఫినిషింగ్ అవ్వలేదు. సో వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసి ఇవ్వడానికి కస్టమర్లకి, అంటే వాళ్ళు కొంచెం రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఎలాంటి కలర్స్ కావాలి, ఏ కలర్లో వినాయకుడిని ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా కొంచెం చేసేదానికి ఉన్నారు. ఇక్కడైతే క్లియర్గా చూడవచ్చు ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు, చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే. మరి ఇంకెందుకు ఇక్కడైతే చూడండి చాలా అద్భుతంగా తయారు చేసినారు కదా, రకరకాల షేప్లు రకరకాల డిజైన్స్తో అన్నిటిని తయారు చేసినారు. సో మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ నాకు తెలిసి హైదరాబాద్లో ధూల్పేట్ చాలా ఫేమస్. ఆ వినాయకుడిని కూడా అదే లక్షణాలతో ఒక తయారు చేయడం జరిగింది. సో బొజ్జ వినాయకుడు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాడో చూడండి నాట్యంలో. సో ఈ విధంగా అనమాట వినాయకుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎంతో అద్భుతంగా ఆయన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక సూపర్ హీరో లాగా వినాయకుడిని అయితే చూస్తుంటారు. సో అలాంటి వినాయకుడికి మరి ఇంత అద్భుతంగా చేయడంలో తప్పు లేదు. అసలు ఎంత మంచిగా చేస్తున్నారో చూడండి. ఆ స్టాండింగ్ పొజిషన్లో ఉండి నాట్యం చేసుకుంటూ చాలా అద్భుతంగా చేసినాడు కదా. సో ఇది మరి ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా నేను చూపించిన ఈ వినాయకుడి విగ్రహాలు మీకు నచ్చాయా చెప్పండి. ధూల్పేట మొత్తం తిరిగి మీకోసం మంచి మంచి విగ్రహాలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇంకా మీకేం కావాలి, మీకు ఇంకేదన్నా చెయ్యాలా అంటే వీడియోలో కామెంట్ రూపంలో చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఒక వినాయకుడిని తయారు చేయడానికి అయితే దాదాపు ఒక 1 వీక్ పట్టవచ్చు. ఇలాంటి ఇంకా డెకరేషన్ ఇలాంటివి చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. ఆ డై అనేది అందులో వేసి ఏ విధంగా తయారు చేస్తారని మొత్తం మీకు క్లియర్గా చూపించాను కదా. సో ఇంకేమన్నా కావాలంటే డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ఇంకా ఏమన్నా వ్లాగ్ చేయాలంటే మీకు ఏదన్నా కావాలి తెలుసుకోవాలంటే దాని గురించి నేను డెఫినెట్లీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మనకి ఈరోజు ధూల్పేట వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో ఎంత రకరకాల వినాయకులను చూసి తరించారు కదా. సో మీకేం కావాలన్నా కానీ వచ్చి ఇక్కడికి వచ్చేసి కొనుక్కో ప్రయత్నం కూడా చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు